హాయ్ అండి. హలో అందరికీ. బాగున్నారా? అయితే ఈరోజు వచ్చేసి నేను చిన్న వీడియో అండి. మనం ఎప్పుడు బీరకాయతోటి కూరలే కదా చేసుకుంటాము. అయితే ఇప్పుడు ఇన్స్టెంట్గా బీరకాయ తొక్కలు కూడా వేస్ట్ అవ్వకుండా మనం బీరకాయ ముక్కలు, బీరకాయ తొక్కల్లోని పచ్చిమిరపకాయలు, ఉప్పు అన్నీ వేసి కొంచెం రైస్ కూడా నానబెట్టుకోవాలండి. రైస్ కూడా నానబెట్టుకొని ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఉప్పు, పసుపు వేసుకుని పెసరట్ల టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. టేస్ట్కి ఏంటి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా బాగుంటుంది. అయితే ఇందులోని చాలా మంచి మంచి విటమిన్స్ ఉన్నాయండి. విటమిన్ సి ఉంది. దానివల్ల ఇమ్యూనిటీ వస్తుంది. స్కిన్ చాలా మంచి గ్లో వస్తుంది. విటమిన్ బి6 వల్ల బ్రెయిన్లో హాయిగా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. మూడ్ కూడా ఫ్రెష్గా ఉంటుందండి. అయితే ఆకలి వేసినప్పుడు బాగా చక్కగా ఆకలి తీరుతుంది. మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. చాలా మంచిది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఫాస్ట్గా మనం దోశలు తయారు చేసుకోవచ్చు. దీనివల్ల హెల్త్ బాగుంటుంది. టేస్టీ అయిన దోశలు రెసిపీ నేను చేశానండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా పాప అయితే చాలా ఇష్టంగా తిందండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా శుభ్రంగా తింది.